పిన్ని, ఎలా ఉన్నారు? అంతా ఓకేనా? ఆల్ ఓకే సీత. నువ్వేంటిక్కడ? చిన్న షాపింగ్ ఉంటే వచ్చాను. ఇంకా వేరే ఐటమ్స్ కావాలి, అందుకే నడిచి వెళ్తున్నాను. నువ్వు గ్రేట్ సీత. అంత పెద్దంటి కోడలువయ్యుండి కూడా ఇంత సింపుల్ గా ఉన్నావు. ఇల్లే పెద్దది, కానీ అందులో కొంతమంది మనసులు చాలా ఇరుకుగా ఉన్నాయి పిన్ని. ఆ ఇంటి గురించి నాకు తెలీదా సీత? నేను ఆయన కూడా ఆ ఇంటి బాధితులమే కదా. నువ్వు కాబట్టి ఆ ఇంట్లో నెగ్గుకొస్తున్నావు. నీ స్థానంలో వేరే ఏ అమ్మాయి ఉన్నా ఈ పాటికి పుట్టింటికి పారిపోయేది. నేను పారిపోయే రకం కాదు పిన్ని, పరిగెత్తించే రకం. అవును సీత, చనిపోయిందనుకున్న మహాలక్ష్మి వదిన తిరిగొచ్చేశారంట కదా. మహాలక్ష్మి వదిన తిరిగొచ్చేలోపు నువ్వు మా జనార్దన్ అన్నయ్యకు విద్యాదేవి టీచర్కు పెళ్లి కూడా చేసేశావు. అవును పిన్ని, కాని విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అన్న నిజాన్ని నిరూపించాలి. నువ్వు తలుచుకుంటే అదెంత పని సీత. మీ మధుమిత అక్కను సూర్యబావను కలిపావు, మా పెళ్లి చేశావు, ప్రీతి పెళ్లి చేశావు, మా అన్నయ్యకు సుమతి వదినకి పెళ్లి చేశావు. అంతేకాదు పిన్ని, జనార్దన్ మావయ్య గదిలోకి మహాలక్ష్మి అత్తయ్యను వెళ్లకుండా చేశాను. సుమతి అత్తమ్మను మావయ్యతో పాటు ఆఫీస్కి పంపిస్తున్నాను. నేను అత్తమ్మ కలిసి మహాలక్ష్మి అత్తయ్యను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నామనుకో. మహాలక్ష్మి అత్తయ్య మమ్మల్ని తట్టుకోలేక తుఫాను గాలికి చిగురుటాకులా వడికిపోతుంది. నువ్విలా చెప్తుంటే ఒకవైపు ఆనందంగానూ ఇంకొక వైపు భయంగానూ ఉంది సీత. భయం ఎందుకు పిన్ని? మహాలక్ష్మి వదిన్ని నువ్వు తక్కువ అంచనా వేయకు సీత. తను పగబట్టిన పాము కంటే ప్రమాదం. మహావదిన మా ఇద్దరిని విడదీయాలనుకుంది. కిరణ్ బిజినెస్ ను దెబ్బతీయాలనుకుంది. అవకాశం దొరికిన ప్రతిసారి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తుంది. అలాంటి మనిషికి అవమానం జరిగితే సహించదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు పిన్ని. ఆవిడ ఎంత ప్రమాదము కూడా నాకు తెలుసు. తన స్వార్థం కోసం అప్పట్లో సుమతి అత్తమ్మని చంపించాలని చూసింది. అలాంటి మనిషితో పెట్టుకుంటున్నావు సీత, కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్విన్ని చేస్తుంటే మహావదిన చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఏదో స్కెచ్ లో ఉంటుంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే పిన్ని, నా జాగ్రత్తలో నేనుంటాను. సరే, వెళ్ళొస్తాను సీత. నాతో ఏదైనా అవసరం వస్తే ఫోన్ చెయ్యి. ఎనీ టైం నీ ముందుంటాను. చాలా థ్యాంక్స్ పిన్ని. నేను ఆ ఇంటి బాధితురాలే అయినా ఆ ఇంట్లో మా బంధువులు నువ్వు రామ్ మాత్రమే సీత. మీరిద్దరూ ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలి. ప్లాన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి మహా? చెప్తా, నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ రింగ్ అవుతుందన్నా. ఎవరో చూడరా. ఏదో కొత్త నెంబర్ అన్నా. ఇలా ఇవ్వు. ఇదిగోనా. హలో, ఎవరో? నేను మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. మీరా మేడం? చెప్పండి. ఈ నెంబర్ ఎవరిది మేడం? నా సిస్టర్ అర్చనది. తను ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. అవునా మేడం? చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. నీతో పని పడింది నాకు. చెప్పండి మేడం, ఎవరి కాలు చేతులైనా తీయాలా? కాదు, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత మర్డర్ చేయాలి. ఆడపిల్లని చంపాలా? ఏ, చంపలేవా? అది చాలా ఈజీ అంటున్నాను మేడం. ఆ అమ్మాయి పేరు సీత. తన ఫోటో నీకు పంపిస్తాను. దాన్ని ఎప్పుడు కిడ్నాప్ చెయ్యాలో, ఎప్పుడు మర్డర్ చేయాలో తర్వాత నీకు ఇదే నెంబర్ నుండి కాల్ చేసి చెప్తాను. నువ్వు నీ గ్యాంగ్ రెడీగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మిస్ అవ్వకూడదు. ఈ నాగు అంటే నల్ల త్రాచు లెక్క మేడం. నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ సీత ఫోటో పంపించండి.
ఎప్పుడు చంపాలో చెప్పండి. మీ గురించి ఎవ్వరికీ డౌట్ రాకుండా ముగించేస్తాను. ఓకే, పని అవ్వగానే నీకు పెద్ద మొత్తంలో డబ్బు పంపిస్తాను. నాకు చెప్పారు కదా, మీ పని అయిపోయిందనుకోండి మేడం. కానీ నా గురించి మీకు తెలుసు కదా, ఇచ్చిన పని ఎంత పర్ఫెక్ట్గా చేస్తానో అంతే పర్ఫెక్ట్గా డబ్బులు కూడా తీసుకుంటాను. డబ్బు విషయంలో నేను ఎప్పుడైనా తేడా చేశానా? ఎప్పుడూ తేడా రాలేదు, కానీ నేను చెప్పాల్సింది కూడా చెప్పాలి కదా మేడం. పని విషయంలో నువ్వు ఎంత పర్ఫెక్టో డబ్బు విషయంలో కూడా నేను అంతే పర్ఫెక్ట్.